రాము రాతోడు అంటే బంజారా అమ్మ. నీ పుట్టిన ఊరి గురించి రెండు మాటలు చెప్పు. మా పాలమూరి పంచవన్నెవే. అంటే వేరే పని ఏం చెయ్యవు, పాటలే. వేరే ఏం లేదమ్మా. తెల్లపోరి నేడు నుంచి పట్టుకొచ్చినన్నా అమ్మాయి మహారాష్ట్ర. గా పాట ఒకసారి లైవ్ లో వాడన్నా. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. నీ ఫస్ట్ పాట ఏదన్నా? చిటాపటా చింతాకు వాడని సాంగ్. ఎంతవరకు చదువుకున్నావు అన్న? అమ్మ నేను ఇంటర్మీడియట్ చదివినా కానీ. శనార్థులు ఎట్లున్నారు? అందరు బాగున్నారులే. నేను మీ సుజాబాయిని. గీ పాటలు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచం మొత్తం వందల వేల మిలియన్లలో దూసుకుపోతుంది, మారుమ్రోగుతున్నాయి. ఉల్లా గీ పాటలు రాసింది ఎవరు అనుకున్నారు? ఎవరో కాదు, మన పాలమూరు మట్టి బిడ్డ, పాలమూరు మట్టి వాసన, మన రాము రాతోడన్న. గా అన్నది ఏడనుకున్నారు? ఏడనో కాదుల్లా, గీనే పాలమూరు పోతుంటే భూత్పూర్ ఉంటుందిలే, గా భూత్పూర్ పక్కల గోపులపురం తాండనే మన రాము రాతోడన్నది. గా అన్నకు తెలియకుండా ఈరోజు గా అన్న ఇంటికి పోతున్నా. గా అన్నని బంధించి అన్న ముచ్చట్లన్నీ చెప్తా. జర పోదాం పాండ్రి. ఓ అన్నలు, రాము రాతోడన్న తాండకొచ్చేసినాము. అన్న ఇల్లేదో అడిగి తెలుసుకుందాం పాండ్రి. తాత శనార్థులు బాగున్నా అనే? మీ ఊర్లో పాటలు పాడతాడు ఆ రాము రాతోడు అన్న ఇల్లేదే? గదేనా? అన్న మస్తు పాటలు పాడతాడు. మీ ఊరికి మస్తు పేరు తీసుకొచ్చిండ్లే. సరేనే, అన్నతో కలిసి వస్తా. ఇగో అన్నలు, గిదే మన రాము రాతోడు అన్న ఇల్లు. చూద్దాం పాండి అన్న ఏం చేస్తుండో. ఇగో ఎంత దూరం పోయినా పుట్టిన ఊరికి రావాల్సిందే. అందుకే అన్న పుట్టిన ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు. అందరికి నమస్తే శనార్థులు, ఎట్లున్నారు? అందరు బాగున్నారులే. చెప్పినా కదా రాము రాతోడు అన్న ఇంటికి పోతున్నాని. అన్న ఇంటికి వచ్చేసిన. అన్న జబర్దస్త్ ఇల్లు కట్టిండు. అన్న ముందల్నే కూస్తున్నాడు. ఒకసారి ముచ్చటిద్దాం పాండ్రి. అన్న శనార్థులు బాగున్నారా అన్న? బాగున్నా అన్న. నీ పాట రెండు తెలుగు రాష్ట్రాలని కాదన్న, మొత్తం ప్రపంచాన్ని ఊపుతుంది అన్న నీ పాట. మస్తు రాసినావులే. ఎట్లా రాసినావు అన్న పాట? చేయకుంటే రాస్తారు అన్న, కానీ ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అంటే ఆలోచన అంటే అమ్మ, ఇప్పుడు ప్రజెంట్ ఫోక్ బాగా ట్రెండ్ లో ఉంది కదా. సో అందరికి కొంచెం మంచి డాన్స్ ఫుల్గా ఉండాలి. తర్వాత నేను చాలా వరకు పాటలు రాసిన, బట్ డాన్స్ చేసేంత రాయలే. బట్ నా పాట కూడా మంచి డాన్స్ వర్షన్ ఉండాలి, మంచిగా వినసొంపుగా ఉండాలి, పాట ఇంటే ఆగకూడదు అనే ఆలోచనతోటి పాట రాసిన. మంచి ట్యూన్ వచ్చింది. సో పాట రాసిన, అది బాగా వైరల్ అవుతుంది దేవుని దయ వల్ల. సో దానికి మా టీం అంతా కష్టపడ్డాం. సో ఈరోజు బాగా వైరల్ అయింది, చాలా హ్యాపీ. అన్న గా పాట ఒకసారి. తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. వావ్, సూపర్ సూపర్ అన్న, చాలా బాగుంది పాట. అసలు నిద్రలో కూడా నీ పాటనే యాదొస్తుంది అన్న నాకైతే. ఏడ చూసిన రీల్స్ లో నీ పాటనే మారు మ్రోగుతుందన్న. చాలా బాగుందన్న. అసలు రాము రాతోడు అసలు ఏంది ఇది? ఇంటి పేరు రాము రాతోడు అంటే బంజారా అమ్మ. ఇళంబాడి బంజారా. నీ పుట్టిన ఊరి గురించి రెండు మాటలు చెప్పన్నా. తప్పకుండా అమ్మా. మా విలేజ్ వచ్చేసి గోపులాపురం అమ్మ, భూత్పూర్ మండల్, పాలమూరు జిల్లా. అంటే లైక్ మహబూబ్ నగర్ అంటారు, కానీ ఇక్కడంతా పాలమూరు అంటేనే బాగా. ఆ పాటలు కూడా మా పాలమూరి పంచవన్నెవే, పాలమూరి పంచ
మా పాలమూరి పంచవన్నెవే అది స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా వైరల్ అవుతుంది అది కూడా. సో మాది మహబూబ్నగర్ డిస్టిక్ భూత్పూర్ మండల్ గోప్లాపూర్ విలేజ్. అందుకే నీ ఊరి మీదనే లిరిక్స్ రాసేసి పాట పాడేసినావు. నా ఊరి మీదనే కాదు, ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి. పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయి. మిగతా ఊరు కూడా వస్తాయి. అండ్ ఆ పాటలో కూడా నల్లగొండ ఉంది, మల్లెపల్లి ఉంది, చాలా ఉన్నాయి విలేజెస్. బాగుందన్న పాట. సరే అన్న, ఎంతవరకు చదువుకున్నావు అన్న? అమ్మ నేను ఇంటర్మీడియట్ చదివినా కానీ కొంచెం కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడం వల్ల ఆపేసినావు అన్న. ఇప్పుడు పాటలు ఒకటే పాడుతున్నావు అన్న, ఏమైనా పని గిట్ల చేస్తావా? నేనమ్మ పాటలు పాడుతున్నా, రాస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, ఉన్నాయి ప్రాజెక్టులు చేస్తున్నాం. అంటే వేరే పని ఏం చెయ్యవు, పాటలే? వేరే ఏం లేదమ్మా పని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏమైనా బిజినెస్ గిట్లు ఉందేమో మా రామన్నకనే అడుగుతున్నా. బిజినెస్ అంటే ఇంకా ఇప్పుడే కదా బొంబాయి పాట రీసెంట్గానే హిట్ అయింది కాబట్టి ఉంది, ఆలోచన అయితే ఉంది, బిజినెస్ ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మనం కళాకారులము మనకి చేసుకుంటూ పోతాం కానీ అది మనకి తర్వాత ఎక్కడ ఉండదు మ్యాటర్. సో ఉంది ఫ్యూచర్లో బిజినెస్ కూడా. అమ్మ నాయన ఏం చేస్తారు? ఫార్మర్స్ అమ్మ. నువ్వు చిన్నప్పుడు పాటలు పాడదామని అనుకున్నావు? అంటే చిన్నప్పుడు మనకు ఉంటుంది నేను డాక్టర్ కావాలి, నేను యాక్టర్ కావాలి అని ఏదో సమ్ ఉంటుంది కదన్నా. నీకేమనిపించేదన్నా నువ్వు చిన్నగా స్కూల్కి పోయేటప్పుడు? అమ్మ నాకు చిన్నప్పుడు ఏమనిపించకపోయేది కానీ ఎందుకో డాన్స్ చేయాలనిపించేది. డాన్స్ చేయాలని. డాన్స్ చేసి డీలో కూడా పోయినావు కదన్నా? అవును. డీలో లాస్ట్ వరకు పోయినావు కదన్నా? అవునమ్మా అవును. అదే ఫైనల్స్ వరకు పోయినావు. చాలా మంది రాము రాతోడు అన్ననే విన్నర్ అని కూడా అన్నారు. అదే నేను కూడా చూసినాను. మస్తు అసలు సూపర్ చేస్తున్నావు అన్న డాన్స్, చాలా బాగా చేస్తున్నావు. నీ ఫస్ట్ పాట ఏదన్నా? నా ఫస్ట్ పాట వచ్చేసి లాక్డౌన్లో నేను రాసుకున్న పాట చిటాపట చింతాకు వారని సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఇంకొక 2-3 సాంగ్స్ తర్వాత సొమ్మసిల్లిపోతున్న సాంగ్ రాసిన. సో ఆ 4వ పాటనే దాదాపు ప్రపంచాన్ని సెట్ చేసేసింది ఆ పాట. అన్న గా పాటకైతే నేను మస్తు ఫిదా అన్న. గా పాట నేనే కాదు మన ఆడియన్స్ చాలా మంది ఉన్నారన్న నీ ఫ్యాన్స్. మస్తు రాసినావు అన్న, మస్తు యాక్టింగ్ కూడా చేసినావు దాంట్లో హీరో లెక్క డాన్స్ చేసుకుంటా. ఆ తెల్లపోరి నేను నుంచి పట్టుకొచ్చిన అన్న అమ్మాయి మహారాష్ట్ర అన్న. గా పాట ఒకసారి లైవ్ లో వాడన్నా. తప్పకుండా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దిగవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే, సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. మస్తు వాడినావన్నా. సేమ్ యూట్యూబ్ లో ఇన్నట్టే ఉందన్న, ముందర కూర్చుంటే కూడా నీవే వాడినావన్నా. కానీ యూట్యూబ్ లో కొందరిది వాయిస్ వేరే ఉంటది అన్న, గొంతు ముందల వేరే ఉంటది, కానీ నీది సేమ్ టు సేమ్ ఉందన్న. మస్తు వాడినావు అన్న. ఒక బంజారా బిడ్డ అని చెప్పినావు అన్న. ఇండస్ట్రీలోనేమో తెలుగులో నువ్వు టాప్ 1 ఉన్నావు ఇప్పుడు. నీ పాటనే కాదు నువ్వు యాక్టింగ్ చేసినవైనా సరే అన్ని 100 మిలియన్స్ పోతున్నాయి అన్న. మరి నీకు ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలిందా అన్న? ఎదురు దెబ్బలు అంటే ఖచ్చితంగా అమ్మ. ఎందుకంటే ఒక మనిషి ఎదురు దెబ్బ తగులుకుంటే ఎదగడు. ఎవరైనా సరే చాలా ఉన్నాయి. కామన్గా లైఫ్లో అందరికీ ఇప్పుడు ఏదైనా పరీక్ష చేయాలన్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు డిస్క్రైబ్ చేయడము, లేదంటే నీ వల్ల ఏమవుతుంది, అట్లా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పినా అండ్ ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పేది ఏంటంటే చాలా ఉంటాయి అమ్మ. ఎదురు దెబ్బ పడకుండా వాడు ఎదగలేడు ఎవరైనా సరే మనిషి అనేటోడు. సో ఖచ్చితంగా తలదాక్తే తప్ప ప్రపంచం ఏంటి అనేది తెలియదు అనమాట. సో నాకు అట్లా చాలా జరిగింది. అంటే లైక్ ఏదైనా చేద్దామని వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా ఒక్కొక్క టైంలో డబ్బులు లేకపోవడము, లేదంటే ఏదో ఒకటి అనుకుని దానికి వెళ్ళి ఇంకొకటి జరిగిపోవడము, అట్లా చాలా జరిగినాయి అమ్మ లైఫ్లో. అన్న నువ్వు ఫస్ట్ పాట పాడినావు కదన్నా, అది నువ్వు సొంతంగా పోయి వాడినావా ఎవరైనా పిలిచినరా అన్న? దాని గురించి చెప్పాలంటే అమ్మ, ఫస్ట్ నేను శివనాగులని ఉన్నాడు కదా రేలా అన్న. సో అన్న ఛానల్లో నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో సాంగ్ డాన్స్ చేయడానికి అని చెప్పి నన్ను హీరోగా పెట్టుకున్నాడు పాపం. తను హీరోగా పెట్టుకొని నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే లైక్ యూట్యూబ్లో డాన్స్ చేసింది అదే పాట ఆయన ఛానల్లోనే. పాపం అది రిలీజ్ కాలేదు కానీ అది నాకు అదే అనుకుంటా నాకు ఒక యూట్యూబ్ ఇచ్చింది. సో
అక్కడికి వెళ్ళి డాన్స్ అయిపోయింది, అంత అయిపోయింది. పాపం శివనాగులన్న నాకు షాద్నగర్ పంపించాడు. అన్న అక్కడ వచ్చిన స్టూడియో పెట్టుకున్నాడు ఒక అతను, జయరామ్ రెడ్డి అని, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అప్పుడప్పుడే పాపం ఆయన కూడా స్టార్టింగ్ స్టేజ్ ఆయనది కూడా. అన్న చిన్న సెటప్ పెట్టుకున్నాడు, కీబోర్డ్ పెట్టుకున్నాడు, రికార్డింగ్ మైక్ ఉంది, అదంతా చూసి ఏందని ఇదంతా అని అడిగిన. ఇట్లా పాటలు ఇవే పాటలు రికార్డ్ చేస్తారు అది ఇది అంటే చెప్తే ఓకే అవునా నేను కూడా పాట రాసుకున్నాను లాక్డౌన్ లో ఖాళీగా ఉంటే. అప్పటి వరకు నీకు తెలియదు పాట ఎట్లా పాడతారో అని? ఆనే ఫస్ట్ టైం చూసిన. అంటే తెలుసు రికార్డింగ్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసు, కానీ అప్పటి వరకు నేను మైక్ దగ్గర కూడా వెళ్ళలేదు. అన్న మైక్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రదర్ అడిగిన, బ్రో నేను కూడా లాక్డౌన్ లో ఫ్రీగా ఉన్నా, పాట రాసుకున్నా, ఒకసారి వింటావా, నేను పాడతా, నేను పాడగలుగుతాను, ఒకసారి చెక్ చేద్దామా అని చెప్పి ఉత్తి అడిగిన. ఆయన పాపం ఏ మాత్రం ఆలోచించుకోసారి ఒకసారి పాడన్నాడు. పాడితే బాగా సూపర్, అసలు అదిరిపోయింది పాట. ఒకసారి మైక్ దగ్గరకు వచ్చేసాడు, వెళ్ళిపోయినా. ఆయన స్కేల్ వేసిండు, అంతా మంచిగా కార్డ్స్ వేసిండు, పాట పాడినా. పాట అయిపోయిన తర్వాత అవుట్పుట్ అవుట్ ఇచ్చిండు, పాట విన్నా. బా నేనే నిజంగా పాడింది అనిపించింది, అంత హ్యాపీ అనిపించింది. ఓకే నేను పాట పాడగలుగుతా అనే కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఓకే మనం పాటలు కూడా బాగానే పాడతాం, దీన్ని ఇట్లే వదిలేదు, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఇంకా ఏమేమి చేస్తాం, పాటలు కూడా బాగా రాస్తున్నా. అంటే నన్ను నేను అంటే లైక్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాగా పాడుతున్నా అని చెప్పి నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుని పాటలు పాడడం అట్లీస్ట్ ట్రై చేస్తున్నా. నా సెకండ్ పాట మా విలేజ్ లోనే చేసినాము, ఇదే ఊర్లో, సంక్రాంతి సాంగ్. చాలా పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యే ఒకసారి ఆ పాట అన్న సాంగ్ వచ్చేసి సంక్రాంతి సాంగ్ ఉంటుంది. సాంగ్ చీకటిని చీల్చుకొని చలి మంటలు కాపుకొని ఒళ్ళు విరిచి పులకించింది వెలుగుల్ని పంచుకొని వాకిల్లో కళ్ళాపి చల్లుకొని తోరణాలు కట్టుకొని రంగులన్నీ దిద్దుకొని ముస్తాబయ్య చూడు ముగ్గులని. సో ఈ టైప్ ఆఫ్ అంటే ఆ టైంలో నాకు అసలు ఫెస్టివ్ గురించి అంటే ఏంటో కూడా తెలీదు, బట్ ఆ ఫ్లోలో రాసేసా సాంగ్ మొత్తం సంక్రాంతి ఫెస్టివ్ గురించి. అది చాలా 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 ఒక మా విలేజ్లో ఎలా అయిపోయిందంటే ఒక పెళ్ళికి కూడా అంత హడావిడి ఉండదు ఆ రోజు. షూటింగ్ అంటే ఇంకా జనాలు మస్తు గుంపులు వస్తారు. ఫస్ట్ టైం ఆ షూటు మా ఎమ్మెల్యే కాడ నుంచి, మా ఎంపీ కాడ నుంచి, మా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సార్, మన్ని శ్రీనివాస్ రెడ్డి సార్ ఎంపీ, అండ్ ఆల వెంకటేశ్వర రెడ్డి సార్ మా మాజీ ఎమ్మెల్యే. సో వీళ్ళు షూట్కి వచ్చారు లొకేషన్కి మా భూత్పూర్లో. మళ్ళీ మా గ్రామంలో గోపులాపూర్ గ్రామంలో ఉన్న నాయకులందరూ, మా మండలంలో ఉన్న నాయకులందరూ అందరూ తలా ఇంత అమౌంట్ కలుపుకొని, అరే నువ్వు చెయ్యిరా, మనమేం తక్కువ ఉంటాం, మన ఊర్లో ఉన్నాం, నీకు మంచి నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళు పాట వినంగానే జీతం తప్పకుండా అని చెప్పేసి వాళ్ళందరూ మంచిగా అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని దాదాపు ఆ టైంలోనే 1,50,000 ఖర్చు చేశారు పాట కోసం. గ్రేట్ అన్న, అంత సపోర్ట్. మా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు వచ్చి 40,000 నాకు చేతిలో పెట్టారు. అసలు నేను అనుకున్నా బా చాలు ఈ జన్మ నిజంగా ఎంత అంటే అది ఇంకా నాకు బూస్ట్ ఇచ్చింది. ఓకే అంటే మనకి దేవుడు అనేటోడు వెనక ఉన్నాడు, రామురాతో కానీ చెయ్యి ఇంకా ఏదో ఉంది ముందల అని చెప్పి ఇక చేసుకుంటూనే వెళ్ళినమ్మా. చాలా మంది నాకు సపోర్ట్ చేసారు ఆ స్టార్టింగ్ స్టేజ్ నుంచి. అది సెకండ్ సాంగ్. తర్వాత థర్డ్ సాంగ్ వచ్చేసి గమ్మతి అని చెప్పేసి డ్యూయట్ సాంగ్. ఇప్పుడు లక్ష్మి ఫోక్ సింగర్ మన పుష్పాటులో పాడింది ఫీలింగ్ సాంగ్. తర్వాత నేను డ్యూయట్ సాంగ్ పాడినా, నా థర్డ్ సాంగే. సో ఆ సాంగ్ కూడా చాలా గమ్మత్తు ఉంటది, గమ్మతి అని. ఒక 2 లైన్లు పాడను. గమ్మతి ఎందయ్యా పతి ఎంతను వద్దన్న వదలను నీ సోపతి. అది దాదాపు 3-4 years లిరిక్స్ అంతే ఐడియా రావట్లేదు, బట్ చాలా బాగుంటది. ఆ సాంగ్ కూడా రాసా. ఆ సాంగ్ తర్వాత అదంతా అంటే లైక్ ఈ పాటలన్నీ జస్ట్ నా స్టార్టింగ్ స్టేజ్లో చేసా. సో స్టార్టింగ్ స్టేజ్లో ఆ సాంగ్స్ అన్నీ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి, సాగుతూ ఉంది. బట్ రాము రాథోడ్ ఇది కాదు, ఇంకేదో ఉంది ఏంటి అని చెప్పి ఈ ఏదైతే ఈ సొమ్మసిలి సాంగ్ ఏదైతే ఉందో అది ఎలా పుట్టిందంటే, ఈ రెండో పాట సంక్రాంతి సాంగ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేపించడానికి అని చెప్పి ఇక్కడ నుంచి జగిత్యాలకి వెళ్ళినాం బైక్ పైన. ఇక్కడ నుంచి 360 kilometers వస్తుంది బైక్ పైన వెళ్ళిండ్రా అన్న. అదే ప్లస్ అయింది. బైక్ పైన వెళ్తున్నప్పుడు వెళ్ళి రిటర్న్ వస్తున్నాం మేము ఎడిట్ చేసుకొని.
వచ్చేటప్పుడు ఖాళీగా ఏదో బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. బైక్ మీదనే బైక్ పైన ఆలోచిస్తున్నావు ఏం చేయాలని. ఏం చేయాలి ఏదో ఉత్తిగా హుషారుగా ఇట్లా పాటలు పాడుకుంటూ వస్తున్నాము, మాట్లాడుకుంటూ వస్తున్నాం నేను మా ఫ్రెండ్. సో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అలా అట్లా హమ్ వస్తుంది మైండ్లో, ట్యూన్ వస్తుంది. సో అట్లా నేను ట్యూన్ వస్తుంది చెప్పేసి రికార్డ్ చేసుకున్నాము. అక్కడ రికార్డ్ చేసుకొని ట్యూను హైదరాబాద్ వచ్చే వరకు పల్లవి అయిపోయింది పాట. అట్లా బైక్ మీద వస్తుంటేనే ఆ పాట రాసేసింది, అంటే మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. సో అట్లా 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 దాన్ని బాగా పొందుపరుచుకుంటా, దాన్ని డెవలప్ చేసుకుంటా కట్ చేస్తే దానికి ఒక 2-3 months టైం పట్టింది. ఎవ్వరికి వినిపించిన ట్యూను అసలు ఏంటి ట్యూన్ ఏంటి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒక సినిమా జరుగుతుంది సోమశిలలో, ఆ సినిమా టీంకి ఆ పాట వినిపించిన వాళ్ళు ఏమన్నారంటే ఇది మూవీలో మేము డైరెక్ట్ పాడిపించేస్తాం, నువ్వు మూవీలో పాడేసి రాము డైరెక్ట్ అన్నాడు. సో సరే ఓకే పాడతా, ఓకే బాగుంది, బట్ అసలు అది ఎంతవరకు నిజమో కాదు, ఎందుకంటే స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ అది సినిమా ఏంటి డైరెక్ట్ అని చెప్పి నాకు షాక్ అయినా నేను. సో చాలా మంది కూడా బాగా అప్రిషియేట్ చేసారు అండ్ బాగా సపోర్ట్ వచ్చింది ఆ టైంలో. సొమ్మసిల్లి ఆ లూప్ ఏదైతే రిలీజ్ చేసినామో నా వాయిస్ కొత్తగా వినిపించింది. అంటే ఈ పాట సొమ్మసిల్లి పాట అంతా వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా కళ్యాణ్ కీస్. తను ఆ పాటకి ప్రాణం పోసాడు తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. ఎందుకంటే నేను 100% ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆయన క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే ఈ రోజు రాము రాథోడ్ పాట ప్రతి ఒక్క పాట ట్రెండ్ అని పడుతుందంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ మ్యూజిక్. సో నిజంగా నేను ఎక్కడికో వెళ్ళాల్సిన టైము నా డెస్టినీ చేంజ్ చేసేసింది. నేను వేరే స్టూడియోకి వెళ్ళాలి యాక్చువల్లీ ఈ సొమ్మసిల్లి పాట కోసం. ఓ 10 నిమిషాలు నా డెస్టినీ చేంజ్ చేసేది. మరి ఆ టైంలో ఏం జరిగిందో ఇక్కడ కాదమ్మా నువ్వు ఇటు వెళ్ళాలని చెప్పి, ఇటు కాదు ఇటు వెళ్ళాలని చెప్పి డెస్టినీ చేంజ్ చేసేసింది. ఆయన ఫోన్ లేకపోయేసరికి నేను కళ్యాణ్ కిషన్ నంబర్ కనుక్కొని కాల్ చేశాను. ఆయన వెంబడి వచ్చేసే రాము ఇట్లా లొకేషన్ పెట్టేసాడు, వెళ్ళిపోయిన వెంబడి. ఆయన ఫ్రీగా ఉన్నాడు ఆ టైంలో, నా అదృష్టం ఫ్రీగా హ్యాపీగా ఉన్నాడు. సరే ఒకసారి ఏదమ్మా పాట పాడన్నాడు, అట్లా హమ్ చేసినప్పుడే అదిరిపోయింది పాట, ట్యూన్ తీసుకుంటా అని చెప్పేసి ట్యూన్ తీసుకున్నాడు. నెల రోజుల తర్వాత మ్యూజిక్ పంపించింది నాకు రఫ్గా. నాకు ఫ్యూజ్ అయిపోయింది, ఇది నా పాట అనిపించింది. అసలు మీరే నమ్మలేకపోయింది, నిజంగా నా పాట అని అనిపించింది. తర్వాత ఫుల్ సాంగ్ పాడేసిన, ఫుల్ సాంగ్ రఫ్ కట్ మాకు వచ్చేసింది. ఈ పాట ఎక్కడికి వెళ్ళిపోయేటట్టుందని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయినా. అసలు ఆ షూటింగ్ లొకేషన్స్ కూడా అసలు చాలా డిఫరెంట్ ఉంటాయి అన్న నీవి. నేను చూసిన పాటకు ఆ హీరోయిన్ కానీ ఆ లొకేషన్ కానీ అసలు అది నిజంగా ఒక సినిమా రేంజ్లో తీసిండ్రు అన్న. అసలు అట్లా చేయాలని ఆలోచన అంతా మీదేనా అన్న? మా టీం అంటే చేస్తే ఒక మినిమం గుర్తుండిపోవాలి అండ్ అందరికి లైఫ్ రావాలి అనే ఒక చిన్న ఆలోచనతోటి మేమందరం ఏదో నార్మల్గా చేయొద్దు, ఏదో చేయాలి, గట్టిగా చేయాలని ఆ పాట కోసం దాదాపు 8 రోజులు అమ్మ 8 days కష్టపడ్డాం. షూటింగ్ అన్న షూటింగ్ 4 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపి. అంటే ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. ఆ కుండల కలర్లతో కలిపితే, కైట్స్ కట్టడంతో కలిపితే, కెమెరామ్యాన్స్ తో కెమెరామ్యాన్ కూడా మా వాడే సాదిక్ అని ఎంఎస్ఎడ్ ఛానల్. తర్వాత ప్రతిదీ ఆ లొకేషన్లో లొకేట్ అయిన ప్రతి ఒక్క ప్రాపర్టీ మొత్తం మేము సొంతంగా చేసుకున్నది. ఆ పాటల కమిడియన్ సుమన్ శెట్టి అనుకుంటా, ఆయన కూడా సపోర్ట్ చేసినట్లున్నారు, ఆయన ఫోటో కూడా. అంటే చాలా ఇప్పుడు ఒక పాట రీచ్ అవ్వడానికి కూడా చాలా ఉంటాయమ్మా. ఒక ఖచ్చితంగా సెలబ్రిటీ చేయి ఉంటే తప్ప ఉండదు. సో జనాలకు రీచ్ కాదు. అలాంటిది సుమన్ శెట్టి సార్ అదే మూవీ టైం నడుస్తుంది, ఆ టైంలోనే ఆయన అక్కడే ఉన్నాడు. మాకు సపోర్టివ్ గా ఆయన వీడియో బైట్ కూడా చెప్పింది పాపం. ఆ వీడియో బైట్ చాలా మందికి అబ్బా సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తున్నాడు, నేను కూడా చూసాను. సో అట్లా పాట అందరికి మెల్లిమెల్లిగా రీచ్ అవుతుంది, ట్యూన్ అందరికి నచ్చుతుంది. ఆ టైంలో బాగా ఎక్కువ వైరల్ గా లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయి. నేను చేసిన పాట అదొక ప్రయోగం. ఆ పాట ప్రతి పాట లవ్ ఫెయిల్యూర్ యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే, కానీ నేను చేసిన పాట ప్రయోగం. ఆ ప్రయోగము అది ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. నిజంగా అది ఇప్పటికైనా సరే ఎవరి ఇంట్లో చూసినా నోట్లో చూసినా ఆ పాట ఎక్కడ వెళ్ళి సొమ్మసిల్లి అంటే చాలు పాడేస్తారు, ఇంకా చిన్న పోరాడైనా పాడేస్తాడు ఆ పాట. అసలు తర్వాత అయితే అబ్బా అసలు నాకు వర్ణనాతీతం ఇంకా అంతే.
ఎక్కడ వెళ్ళినా ఆ గుర్తింపు, ఆ సంతోషం. అసలు డీ వచ్చిన రీజన్ కూడా కదమ్మా అన్న నేను డీ చేసిన అంటే దాని రీజన్ కూడా ఇంకా సొమ్మసిలి. అంటే సొమ్మసిలి లేకముందు రాము రాథోడ్ అనే వ్యక్తి జీరో. రాము రాథోడ్ అనే వ్యక్తి కూడా తెలియదు అసలు. సొమ్మసిల్లి రాము రాథోడ్ అంటారు. ఎవరు అతను అంటే సొమ్మసిల్లి రాము రాథోడ్ అని అంటారు. రిజిస్టర్ అయిపోయింది. ఆ పాట గుర్తింపు తెచ్చింది. సరే బంజారా బిడ్డ కదా, మరి బంజారాలో ఒక్క పాట. मरहाते मा बंगड़ी चैनी बनोई मराठांगे न घुगरा दराद बनोई मरना के मा भूरिया छेनी बनोई मरहाते मा मारलिया లైక్ ఆ సాంగ్ లో పాడినాము సాంగ్. చాలా బాగుంటది అన్న, చూసిన ఆ సాంగ్. మీరే యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు. అటు బంజారా ఇటు తెలుగు అన్నిట్లో పాటలు రాస్తున్నారు, మీరే యాక్టింగ్ చేస్తున్నారు. అక్కడ చూస్తే డాన్స్, అసలు ఇన్ని ఒక్కటేసారి ఎట్లా కుదురుతుందన్న నీకు? అంటే మనకి ఇక పని ఏముంటుందమ్మా, మన పని మొత్తం దీనినే కదా. చాలా పని మొత్తము పాటనే, ఇంకా ఇంకేం లేదు అన్న. సరే అన్న, మరి అమ్మ నాన్న గురించి. అమ్మ నాన్న గురించి చెప్పాలంటే మా మా మమ్మీ డాడీ ఫార్మర్సే. చిన్నప్పటి నుంచి వాళ్ళు పాపం ఏం చదువుకోలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ మమ్మల్ని సాధించు ఇప్పటివరకు అయితే. సో వాళ్ళ కష్టమేనేమో నాకు ఈ స్టేజ్ మీద ఉంచోబెట్టారు. మీకు డ్యాన్స్ మాస్టర్లలో అంటే మీ గురువు ఎవరన్నా డ్యాన్స్లో? పోలోతు సత్యం సార్ అని చెప్పేసి అతనిది నాగర్ కర్నూలు అన్న. ఫోక్లో ఎంఏఎంఫీల్డ్ గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అన్న మరి పాటలలో ఎవరైనా గురువులు ఉన్నారన్న? ఉన్నారమ్మా. అంటే గురువులు అంటే ఇన్స్పైరింగ్ కానీ మీరు స్పెషల్గా అంటే నేర్చుకుని ఇట్లా గురువు దగ్గరికి వెళ్ళి ఇక మ్యూజిక్ నేర్చుకోవడం ఇట్లా ఏం చేయలేదా అన్న? ఒక రకంగా అది నేర్చుకున్నడమే నేర్చుకున్నాను అన్న. అంటే నేను డాన్సర్గా వెళ్ళినప్పుడు నాకు కోరస్ మైక్లు ఇస్తుండే. అరే రాము పాడరా అని. అంటే నేను బండ్ల ఖాళీ కూర్చున్నప్పుడు ఊరికే హమ్ చేస్తుండే పాటలు ఏదో ఒకటి. అది ఇప్పుడు లైక్ జంగిరెడ్డి అన్న కానివ్వండి, జయప్రకాష్ అన్న కానీ, శివనాగులు అన్న కానివ్వండి, నేను ధూమ్ధామ్లు చేస్తుండే. తెలంగాణ ధూమ్ధామ్ అప్పుడు ఉద్యమాలు జరుగుతుండే కదా, అదొకటి. తర్వాత ఎలక్షన్స్ అది జరుగుతున్నప్పుడు బండ్లు ఊకే నేను కూడా పాటలు పాడుతుండే. అరే వీడు బాగానే పాడుతున్నాడు కదా, వీనికి కోరస్ ఇద్దామని చెప్పి నాకు కోరస్లు ఇచ్చేది. నేను కోరస్లు కూడా పాడేది, డాన్స్ చేసుకుంటా. ఆ కోరస్లు సింగర్లు రాకపోతే నేనే కోరస్లు పాడడం. ఏ ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అట్లా జయప్రకాష్ అన్న, జంగిరెడ్డి అన్న వాళ్ళు అట్లా ఇవ్వడము. కట్ చేస్తే దాని ప్రోగ్రాంలోకి వెళ్తే నాగర్ కర్నూలులో పద్మాలయ మేడం అని ఉంటుంది. ఆమె దాదాపు పిహెచ్డి చేసింది యక్షగానంలో. సో తను నాగర్ కర్నూలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో, మామనర్ జిల్లాలో ఎక్కడికైనా, హైదరాబాద్లో నన్ను దాండియా ఆడిపించడానికి నన్ను తీసుకెళ్ళిపోతుండే. నేను అప్పుడు 1500కి, 2000కి, 3000కి దాండియా ప్రోగ్రామ్ చేసినాను. సో ఆ టైంలో నేను వాళ్ళతో పాటు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మేడం నాకు కూడా ఏదైనా నాకు డబ్బులు ఇవ్వకండి, నేను ఫ్రీగానే వాడతాను, నాకు ఛాయిస్ ఇవ్వండి పోవడానికి అని చెప్పి అడిగితే పాపం మేడం అంటే వీడు పాడగలుగుతారనే క్వశ్చన్ లేకుండా డైరెక్ట్ స్టేజ్ మీద పాడరా అని చెప్పేసి అవకాశం ఇచ్చింది. పాడినావన్నా? నేను ఫస్ట్ స్టేజ్ పైన పాడడమే కింద జనాలందరూ లేచి క్లాస్ కొట్టారు. ఏం పాట అన్నది ఒకసారి పాడన్నా? నీకన్నా నీలి సముద్రం నేను ఫస్ట్ పాడిన పాట. అది మోస్ట్లీ చాలా టాప్ లో ఉంటుంది ఓపెనింగ్ ఆలాప్. इश्क सिफाया इश्क पर्दे में किसी की आंखों में तबरेज है इश्क सिफाया महबूब का साया इश्क मल मल में సంథింగ్ లిరిక్ ఏదో ఉంటుంది. ఇది మోస్ట్లీ ఓపెనింగ్ చాలా టాప్లో ఉంటుంది. ఆ టాప్ని నేను పాడడంతో మేడం అసలు మ్యాడ్ అయిపోయింది. అసలు అప్పటి వరకు మీకు అసలు ఎవరికి తెలియదు మీరు పాడతారని. నాకు ఇంకొకటి అమ్మా, నాకు స్కేల్ అంటే తెలియదు. ఆ స్టేజ్ లో ఆ శృతి అంటే అసలు ఏంటి తెలియదు, తాళం అంటే తెలియదు. బట్ బై బర్త్ నాకు అది మన బ్లడ్ లో ఉంటుంది, దేవుడు బ్లడ్ లో ఉంటుంది. అంటే మనకు ఒక తాళం తెలుస్తుంది ఆటోమేటిక్ గా, విని పాడడం అంతే. అది ఏ శృతి ఏ తాళం అంటే లైక్ తాళం అంటే ఏంటో పేరు తెలియదు, బట్ టైమింగ్ తెలుసు. తర్వాత స్కేల్ అంటే తెలీదు. తర్వాత స్టూడియోకి వెళ్ళినాక అలవాటు అయిపోయింది. సో అట్లా చాలా బాగా పాడుతున్నారన్న. ఇప్పుడు మీరు యూత్కి ఇవ్వాల్సిన ఇన్స్పిరేషన్ అంటే మీ నుంచి ఏమైనా 2 మాటలు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారన్న? అమ్మ యూత్కి అని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, లైక్ రాబోయే తరాలు చాలా ఉన్నాయి. అంటే మీకు ఏ రంగంలోనైనా సరే అమ్మ, మనము ఏదన్నా ఏ రంగంలో ఉన్నా సరే దానిపైన డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డిసిప్లిన్ కూడా చాలా 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 ముఖ్యం.
సో వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేసినా ఒక 10 మందిని అడిగి ఆలోచించి ఆ పని చేయండి. అంటే లైక్ మీరు పాట పాడాలనుకుంటున్నా, డాన్స్ చేయాలనుకుంటున్నా, ఇంకేదైనా చేయాలనుకుంటున్నా అడిగి చేయండి. తర్వాత అది మీకు నచ్చితే ఎవరి మాట వినద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది తోచితే, మీకు ఏది నచ్చితే అది చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. అది నేను చెప్పేది. నేను యూత్ అని ఎందుకన్నా అంటే అన్న, ఇప్పుడు స్పెషల్గా మనం యూతే కదా ట్రాక్ తప్పేది, కాబట్టి యూత్ అని మెన్షన్ చేసిన. ట్రాక్ తప్పేది అంటే పాపం వాళ్ళు చేస్తారు ప్రయత్నం అన్న, అది నేను ఎక్కువ మాట్లాడను, నేనేం పెద్ద ఏం కాదన్నా, కానీ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంత చిన్నగా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పేది ఏంటంటే వాళ్ళు పెరిగిన కల్చర్, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళు తయారవుతారు. ఎవరైనా సరే అమ్మ, యూత్ చెడిపోతున్నారు అంటారు, కానీ వాళ్ళు పెరిగిన కల్చర్, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారమే వాళ్ళు అలా తయారవుతారు అంతే. నిజమే అన్న, నువ్వు చెప్పింది నిజమే అన్న. సాధారణంగా ఎవరైనా డాన్సర్ అయిన ఉంటారు, సింగర్ అయిన ఉంటారు, యాక్టర్ అయిన ఉంటారు, ఏదైనా ఒక్క టాలెంట్ ఉంటుంది. కానీ నీకు 3 టాలెంట్లు ఉన్నాయి. అక్కడ డాన్సర్గా సక్సెస్ అయినావు, రైటర్గా సక్సెస్ అయినావు, యాక్టర్గా అయినావు, సింగర్గా 4 ఉన్నాయి. సారీ 3 అన్న. అసలు ఆ రోజు నువ్వు ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ పోయి అక్కడ పాటలు రాసి ఎంతో కష్టపడి ఈరోజు కార్లో వస్తున్నావు అన్న. అప్పుడు నీ ఊరి జనాల రెస్పాన్స్ ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంటుంది అన్న? అంటే అమ్మ ఒకప్పుడు అంటే చిన్నప్పుడు నార్మల్గా విలేజ్లో ఇట్లా వాడు ఎప్పుడు ఎగురుతుంటాడు, ఎప్పుడు కోతి చేష్టలు చేస్తుంటాడు, అవి ఈ ఫీలింగ్ ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు వాడిని చూసి నేర్చుకోండి. బా ఏం వాడు చేసింది కానీ ఒక స్టేజ్ అవుతున్నాడు అంటే వాడు ప్రయత్నం వృధా కాలేదనే ఫీలింగ్లో ఉంటారు. అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మా విలేజ్ అబ్బాయి అన్న. నిజంగా మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అన్న. ఒక బంజారా బిడ్డ ఈరోజు తెలుగు ఇండస్ట్రీనే ఊపుతున్నాడంటే అసలు చాలా గర్వకారణమైన విషయము. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. చూసిండ్రు కదల్లా మన పాలమూరు మట్టి బిడ్డ ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే గుణమున్నాడు. ఈరోజు చూస్తే ఎంత సింపుల్గా కూర్చొని అసలు ఇంటర్వ్యూ ఇచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరందరూ కూడా జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మీరందరూ అన్నని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు. వాళ్ళ అమ్మ నాయనతోటి మాట్లాడదాం పాండి. బాగున్నావా అమ్మ? బాగున్నామ్మా. ఎంతమంది నీకు పిల్లలు? 5 మంది. 5 మంది. ఆడపిల్లలా మగ పిల్లలా? 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. మన అన్న ఏం చిన్నోడా? ఏం లే, 3 అంటే ఆయన. 3 అంటే ఆయన. ఎప్పటి నుంచి వాడుతుండే ఇట్లా పాటలు? చాలా అంటే ఇప్పుడు లాక్డౌన్ అప్పటి నుంచి. లాక్డౌన్ నుంచి వాడుతుందా? నీకేమనిపిస్తుంది మా అన్న మరి అంత మంచి పాటలు పాడతారు బయట పోయినప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది. నీకు ఎవరైనా అంటారా నువ్వు రాము రాతాడు అమ్మ అంటారు, నీ కొడుకు ఎదిగిండు, నీ కొడుకు మంచిగా అయిండు, నువ్వు మంచి బాగుపడతావు అంటున్నారు. ఇప్పుడు మంచిగా బాగుపడతావు, మస్తు పైకి పోతావు ఇంకా అంటున్నారు. సినిమాలకు అలానే ఉండదు మాకు. అన్న సినిమాలో హీరో కూడా చేస్తుండంట కదా? అదైతే చెప్పలేడు మా రాముడు, కానీ ఇప్పుడైతే పోవాలని నా కోరిక. పోతాడే. అసలు రాము రాతోడు అసలు ఏంది? రాము రాతోడు అంటే బంజారా అమ్మ. నీ పుట్టిన ఊరి గురించి 2 మాటలు చెప్పు. మా పాలమూరి పంచవన్నెవే. అంటే వేరే పని ఏం చెయ్యవు, పాటలే, వేరే ఏం లేదమ్మా. తెల్లపోరి నేడు నుంచి పట్టుకొచ్చిన అన్న అమ్మాయి మహారాష్ట్ర. గా పాట ఒకసారి లైవ్ లో వాడన్నా. నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. నీ ఫస్ట్ పాట ఏదన్నా? చిటాపటా చింతాకు వారని సాంగ్. ఎంతవరకు చదువుకున్నావు అన్న? అమ్మ నేను ఇంటర్మీడియట్ చదివినా కానీ